శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత మురళి. డేట్ 11/8/2024. రివైజ్ కోర్స్ డేట్ 4/2/2001. సమయ ప్రమాణంగా స్వరాజ్య అధికారులుగా అయి సర్వ ఆత్మీక సాధనాలను తీవ్రగతితో కార్యంలో వినియోగించండి. ఈరోజు బాప్దాత విశ్వంలోని నలువైపులా ఉన్న తమ స్వరాజ్య అధికారి పిల్లల యొక్క రాజ్యసభను చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ స్వరాజ్య అధికారులుగా పవిత్రతా ప్రకాశం కళ కిరీటదారులుగా అధికారపు స్మృతి కళ తిలకదారులుగా తమ తమ బ్రుకుట్లో కల్లా అకాల సింహాసనానికి అధికారులుగా కనిపిస్తున్నారు. ఈ సమయంలో ఎంతగా స్వరాజ్య అధికారాన్ని అనుభవం చేస్తారో అంతగానే భవిష్యత్తులో విశ్వరాజ్యాధికారులుగా తప్పకుండా ఉంటారు. నేను ఎవరిని మరియు నా భవిష్యత్తు ఏమిటి అన్న దానిని ఇప్పటి స్వరాజ్య స్థితి ద్వారా స్వయమే చూసుకోగలరు. బాప్దాద పిల్లల ప్రతి ఒక్కరి సదా స్వరాజ్య స్థితిని చూస్తూ ఉన్నారు. నిరంతరము ప్రతి కర్మ చేస్తూ లౌకిక అలౌకిక కార్యాలు చేస్తూ స్వరాజ్య అధికారి యొక్క నశ ఎంత సమయం మరియు ఏ శాతంలో ఉంటుంది? ఎందుకంటే కొంతమంది పిల్లలు తమ స్వరాజ్య స్మృతిని సంకల్ప రూపంలో గుర్తు చేస్తారు. నేను ఆత్మను, అధికారిని. ఇలా ఒకటేమో సంకల్పంలో ఆలోచించటం, పదే పదే నేను ఇలా ఉన్నాను అన్న స్మృతిని రిఫ్రెష్ చేసుకోవటం. మరొకటి ఏమిటంటే అధికారం యొక్క స్వరూపంలో స్వయాన్ని అనుభవం చేయటం మరియు ఈ కర్మేంద్రియాల రూపీ కర్మచారులపై మనసు, బుద్ధి, సంస్కారాల రూపీ సహయోగి సహచరులపై రాజ్యం చేయటం, అధికారంతో నడిపించటం. బాప్దాత శ్రీమతంపై నడిపిస్తున్నారు మరియు మీరందరూ శ్రీమతం అనుసారంగా నడుస్తున్నారు అని అన్ని వేళలా పిల్లలైన మీరందరూ అనుభవీలే కదా. నడిపించేవారు నడిపిస్తున్నారు, నడిచేవారు నడుస్తున్నారు. అదేవిధంగా ఓ స్వరాజ్య అధికారి ఆత్మల్లారా, మీ స్వరాజ్యంలో మీ సర్వ కర్మేంద్రియాలు అనగా కర్మచారులు, మీ మనసు, బుద్ధి, సంస్కారాలనే సహయోగి సహచరులు అందరూ మీ ఆజ్ఞపై నడుస్తున్నారా? 1-2 కర్మేంద్రియాలు ఏమైనా కాస్త అల్లరి అయితే చూపించటం లేదు కదా. మీ రాజ్యం లా అండ్ ఆర్డర్కు బదులుగా లవ్ అండ్ లాలో యథార్థ రీతితో నడుస్తుందా? ఏమని భావిస్తున్నారు? నడుస్తుందా లేక ఏవైనా కాస్త పెడచెవిని పెడుతున్నాయా? నా చెయ్య, నా సంస్కారం, నా బుద్ధి, నా మనసు అని అంటున్నప్పుడు మరి నాది అన్న దానిపై నేను అనే వారి యొక్క అధికారం ఉందా? లేక ఒక్కొక్కసారి నాది అనేది అధికారిగా అయితే ఒక్కోసారి నేను అనేది అధికారిగా అవుతుందా? సమయం అనుసారంగా ఓ స్వరాజ్య అధికారులారా, ఇప్పుడు సదా మరియు సహజంగా అకాల సింహాసనాధికారులుగా అవ్వండి. అప్పుడే ఇతర ఆత్మలకు తండ్రి ద్వారా జీవన్ముక్తి మరియు ముక్తి యొక్క అధికారాన్ని తీవ్రగతితో ఇప్పించగలుగుతారు. అప్పుడే ఇతర ఆత్మలకు తండ్రి ద్వారా జీవన్ముక్తి మరియు ముక్తి యొక్క అధికారాన్ని తీవ్రగతితో ఇప్పించగలుగుతారు. సమయం యొక్క పిలుపు ఇప్పుడు తీవ్రగతితో ఉంది మరియు అనంతమైనదిగా ఉంది. చిన్నపాటి రిహర్సల్ను చూశారు, విన్నారు. ఒకేసారి అనంతమైన మోడల్ను చూశారు కదా. బాధతో అరవటం కూడా అనంతంగా ఉంటుంది, మరణించటం కూడా అనంతంగా జరిగింది. చనిపోయే వారితో పాటు బ్రతికున్న వారు కూడా తమ జీవితంలోని ఆందోళనతో మరణిస్తున్నారు. అటువంటి సమయంలో స్వరాజ్య అధికారి ఆత్మలైన మీ కార్యం ఏమిటి? అయితే చెక్ చేసుకోండి. భూకంపం వస్తే ఇది చెయ్యాలి, తుఫాను వస్తే ఇది చెయ్యాలి, నిప్పు అంటుకుంటే ఇది చెయ్యాలి అని ఏ విధంగా స్థూల సాధనాల గురించి చెప్తారో అలా శ్రేష్ఠ ఆత్మలైన మీ వద్ద సర్వశక్తులు, యోగ బలం,
స్నేహం అనే అయస్కాంతం అనే సాధనాలు ఏవైతే ఉన్నాయో ఈ సాధనాలన్నీ సమయం కోసం సిద్ధంగా ఉన్నాయి, సర్వశక్తులు ఉన్నాయి అన్నదాన్ని పరిశీలించుకోండి. ఎవరికైనా శాంతి అనే శక్తి కావాలి అనుకోండి, కానీ మీరు వారికి వేరే ఏదో శక్తిని ఇస్తే వారు సంతుష్టులవుతారా? ఏ విధంగానైతే ఎవరికైనా నీరు అవసరం అనుకోండి, అప్పుడు మీరు వారికి 36 రకాల భోజనాన్ని ఇస్తే వారి సంతుష్టమవుతారా? కావున ఎవర్ రెడీగా అవ్వటం అనేది కేవలం స్వయం అశరీరిగా అవటంలోనే కాదు. అలా అయితే తయారవ్వాల్సిందే. కానీ ఏ సాధనాలైతే స్వరాజ్యాధికారంతో ప్రాప్తించాయో, పరమాత్మ వారసత్వంగా లభించాయో ఆ అధికారాలన్నీ ఎవర్ రెడీగా ఉన్నాయా? ఆ సమయంలో ఏ మిషనరీ యొక్క అవసరమైతే ఉందో దానిని విదేశాల నుండి వచ్చిన తర్వాత కార్యంలో పెట్టారు అని సమాచారాల్లో వింటారు కదా. అంటే సాధనాలు ఎవర్ రెడీగా లేవని అర్థం కదా. సాధనాలన్నిటినీ అవసరమైన సమయంలో కార్యంలో పెట్టలేకపోయారు. ఎంత నష్టం వాటిల్లింది. కనుక ఓ విశ్వ కళ్యాణి, విశ్వ పరివర్తక ఆత్మలారా, సాధనాలన్నీ ఎవర్ రెడీగా ఉన్నాయా? సర్వశక్తులు మీ ఆర్డర్లో ఉన్నాయా? నిర్ణయ శక్తి అని ఆర్డర్ చేయగానే, అనగా సంకల్పం చేయగానే ఒక్క క్షణం కంటే కూడా తక్కువ సమయంలో నిర్ణయ శక్తి హాజరైపోవాలి. ఓ స్వరాజ్య అధికారి, నేను హజీర్ అని అనాలి. ఇలా ఆర్డర్లో ఉన్నాయా? లేక స్వయంలోకి తెచ్చుకోవటానికి నిమిషం పడుతుంది. మరి ఆ తర్వాతనే ఇతరులకు ఇవ్వగలరా? ఒకవేళ సమయానికి ఎవరికి ఏది కావాలో అది ఇవ్వలేకపోతే ఏమవుతుంది? పిల్లలందరి మనసులో ఈ సంకల్పం అయితే నడుస్తుంది. మున్ముందు ఏమవుతుంది మరియు ఏం చేయాలి? వాస్తవానికైతే ఎంతో జరిగేది ఉంది, వినిపించాం కదా. ఇదైతే కేవలం రిహార్సల్. ఇప్పుడు 6 నెలల ఏర్పాట్లకు గంట మ్రోగింది. గంట పెద్దగా అయితే ఇంకా మ్రోగలేదు. ముందు గంట మ్రోగుతుంది, తర్వాత డంకా మ్రోగుతుంది. భయపడతారా? కొద్ది కొద్దిగా భయపడతారా? శక్తి స్వరూప ఆత్మల్ది ఏ స్వరూపాన్ని చూపించారు? శక్తులను శక్తి స్వరూపంలో పాండవులు కూడా వచ్చినట్లే మరియు శక్తులు కూడా వచ్చినట్లే. సదాశక్తులను కొందరిని 4 భుజాల కలవారిగా, కొందరిని 6 భుజాల కలవారిగా, కొందరిని 8 భుజాల కలవారిగా, కొందరిని 16 భుజాల కలవారిగా చూపిస్తారు. సాధారణంగా చూపించరు. ఈ భుజాలు సర్వశక్తులకు గుర్తులు. అందుకే సర్వశక్తివంతుని ద్వారా ప్రాప్తించిన మీ శక్తులను ఇమర్జ్ చేయండి. సమయం వచ్చినప్పుడు ఇమర్జ్ అయిపోతాయి అని ఆలోచించకండి. కానీ మొత్తం రోజంతటిలో స్వయం కొరకు రకరకాల శక్తులను ఉపయోగించి చూడండి. అన్నిటికంటే మొదటి అభ్యాసం ఏమిటంటే స్వరాజ్య అధికారం. మొత్తం రోజంతటిలో ఎంతవరకు కార్యంలో ఉపయోగపడుతుంది? నేను ఉన్నదే ఆత్మను యజమానిని అని అనుకోవటం కాదు. యజమానిగా అయి ఆర్డర్ చేయండి మరియు చెక్ చేసుకోండి. ప్రతి కర్మేంద్రియము, ప్రతి ఒక్కటి రాజునైన నా లవ్ మరియు లాలో నడుస్తున్నాయా? మన్మనా భవ అని ఆజ్ఞాపించినప్పుడు మనసు నెగిటివ్ మరియు వ్యర్థ ఆలోచనలోకి వెళ్తే అది లవ్ మరియు లా అయినట్లా? మధురాతి స్వరూపంగా అవ్వాలని మీరు ఆజ్ఞాపించారు, కానీ సమస్య అనుసారంగా, పరిస్థితి అనుసారంగా క్రోధం యొక్క మహారూపం కాకపోయినా కానీ సూక్ష్మ రూపంలోనైనా ఆవేశం మరియు చికాకు వస్తున్నాయి అంటే అది ఆజ్ఞను పాటించినట్లా, ఆర్డర్లో ఉన్నట్లా? నేను నిర్మాణంగా అవ్వాలి అని ఆర్డర్ చేశారు, కానీ వాయుమండలం అనుసారంగా ఎంతవరకు అణిగి మణిగి నడవాలి? ఏదో ఒకటి చూపించాలి కదా. నేనే అణిగి ఉండాలా, నేనే మన్నించాలా, నేనే మారాలా అని ఆలోచించినట్లయితే ఇది లవ్ మరియు ఆర్డర్లో ఉన్నట్లు అవుతుందా? అందుకే విశ్వంపై బాధతో అరుస్తున్న దుఃఖిత ఆత్మలపై
దయ చూపించే ముందు మీపై మీరు దయ చూపించుకోండి. మీ అధికారాన్ని సంభాళించుకోండి. మున్ముందు మీరు నలువైపులా సకాష్ ఇచ్చే, వైబ్రేషన్స్ ఇచ్చే మనసు ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే కార్యం ఎంతగానో చేయాలి. ఇంతకు ముందు కూడా వినిపించాం. ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతవరకైతే సేవకు నిమిత్తులుగా ఉన్నారో వాటన్నిటినీ చాలా బాగా చేశారు మరియు చేస్తారు కూడా. కానీ ఇప్పుడు సమయం అనుసారంగా తీవ్రగతి మరియు అనంతమైన సేవ యొక్క అవసరం ఉంది. కనుక ఇప్పుడు ముందుగా ప్రతిరోజును చెక్ చేసుకోండి. స్వరాజ్య అధికారం ఎంతవరకు ఉంది? ఆత్మ యజమానిగా ఈ కర్మేంద్రియాలను నడిపించాలి. యజమాని అయిన నేను ఈ సహచరుల ద్వారా, సహయోగుల ద్వారా కార్యాన్ని చేయిస్తున్నాను అన్న స్మృతి స్వరూపం ఉండాలి. స్వరూపంలో నష ఉన్నట్లయితే స్వతహాగానే ఈ కర్మేంద్రియాలన్నీ మీ ముందు జీ హాజిర్, జీ హుజూర్ అని స్వతహాగానే అంటాయి. శ్రమించాల్సిన అవసరం ఉండదు. ఈరోజు వ్యర్థ సంకల్పాలను తొలగించటం, ఈరోజు సంస్కారాన్ని తొలగించటం, ఈరోజు నిర్ణయ శక్తిని ప్రత్యక్షం చేయటం. ఇలా కాకుండా ఒక వేటుతో అన్ని కర్మేంద్రియాలు మరియు మనసు, బుద్ధి, సంస్కారాలు మీరు ఏది కోరుకుంటే అది చేస్తాయి. ఇప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, బాబా కోరుకోవటం అయితే ఇలా కోరుకుంటున్నాము, కానీ ఇప్పుడు ఇంకా అలా అంతగా అవ్వలేదు. కానీ తర్వాత ఏమంటారంటే ఏదైతే కోరుకుంటున్నామో అది అయ్యింది, సహజంగా అయ్యింది. కనుక ఏం చేయాలో అర్థమైందా? మీ అధికారం యొక్క సిద్ధులను కార్యంలో ఉపయోగించండి. సంస్కారాన్ని ఆర్డర్ చేయండి. సంస్కారం మిమ్మల్ని ఎందుకు ఆర్డర్ చేస్తుంది? సంస్కారం తొలగిపోవటం లేదు. ఎందుకు? సంస్కారం మీ ఆర్డర్కు బంధింపబడి ఉండాలి. యజమాన తత్వాన్ని తీసుకురండి. కనుక ఇతరుల సేవ చేయటం చాలా 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 అవసరం. ఇది అసలు ఏమీ కాదు. చాలా నాజుకైన సమయం వచ్చేదే ఉంది. అటువంటి సమయంలో మీరు ఎగిరే కళ ద్వారా ఫరిస్తాగా అయ్యి నలువైపులా తిరుగుతూ శాంతి కావాలన్న వారికి శాంతిని, సంతోషం కావాలనుకున్న వారికి సంతోషాన్ని, సంతుష్టత కావాలనుకున్న వారికి సంతుష్టతను, ఫరిస్తా రూపంలో సకాష్ను ఇస్తూ మీరు తిరుగుతారు మరియు వారు అనుభవం చేస్తారు. ఎలాగైతే ఇప్పుడు మంచి నీరు లభించింది కావున చాలా దాహం తీరింది, భోజనం లభించింది, టెంట్ లభించింది, ఆధారం లభించింది అని అనుభవం చేస్తారు కదా, అలాగే ఫరిస్తాల ద్వారా శాంతి లభించింది, శక్తి లభించింది, సంతోషం లభించింది అని అనుభవం చేస్తారు. ఇలా అంతఃవాహకం అంటే సూక్ష్మ శరీరం కర్మాతీత స్థితి యొక్క వాహనం అనగా అంతిమ స్థితి, శక్తిశాలి స్థితి మీ అంతిమ వాహనంగా అవుతుంది. మరియు నలువైపులా తిరుగుతూ అందరికీ శక్తులను ఇస్తారు, సాధనాలను ఇస్తారు. మీ రూపం మీ ఎదురుగా వస్తుందా? ఇమర్జ్ చేసుకోండి. ఎంతమంది ఫరిస్తాలు తిరుగుతూ ఉన్నారు, సకాశిస్తూ ఉన్నారు. అప్పుడు ఏమంటారంటే శక్తులు వచ్చారు అని మీరు ఒక పాటను వేస్తారు కదా. శక్తుల ద్వారానే సర్వశక్తివంతుడు స్వతహాగానే నిరూపించబడతారు. విన్నారా? ఏదైతే ఇప్పుడు వరకు చేశారో, ఏదైతే నడిచిందో అది సమయానుసారంగా చాలా చాలా మంచిగా జరిగింది. ఇప్పుడు మున్ముందు ఇంకా చాలా చాలా మంచిగా జరిగేదే ఉంది. అచ్చా, భయపడలేదు కదా? సమాచారాన్ని వింటూ చూస్తూ భయపడ్డారా? ఇదైతే అసలేమీ కాదు. మీ వద్ద అంతా ఉంది మరియు ఇది అసలేమీ కాదు. కానీ ఎంతైనా వారు మీ సోదర సోదరీలు కనుక వారి సేవ చేయటం కూడా మంచిది. ఇప్పుడు రాజ్యాధికారంలో అకాల సింహాసనంపై కూర్చుని ఉండండి. కిందకు పైకి రాకండి. అప్పుడు చూడండి, అది వీరే, అది వీరే, అది వీరే అని గవర్నమెంట్ వారికి కూడా సాక్షాత్కారం అవుతుంది. సింహాసనం నుండి కిందకు దిగకండి, అధికారాన్ని వదలకండి.
ప్రతి సమయం అధికారాన్ని నడిపించండి. అధికారాన్ని ప్రతి సమయంలో నడిపించండి. అది కూడా స్వయంపై, ఇతరులపై కాదు. ఇతరులపై నడిపించకండి. అచ్చా, కొత్త కొత్త పిల్లలు కూడా చాలామంది వచ్చారు. వృద్ధి అయితే జరగాల్సిందే. ఎవరైతే ఈ కల్పంలో ఈసారి మొదటిసారిగా వచ్చారో వారి చేతులెత్తండి. మంచి పని చేశారు. ధైర్యం పెట్టి చేరుకున్నారు. కాబట్టి చేరుకున్నారు కదా. ఎవరైతే అలా కూర్చుండిపోయారో వారు అలా కూర్చునే ఉండిపోయారు. కానీ ఏమీ జరగలేదు. ధైర్యం చాలా అవసరం. ఏ కార్యంలోనైనా ధైర్యం ఉందంటే సఫలత ఉందని భావించండి. ధైర్యం తక్కువ ఉంటే సఫలత తక్కువ ఉంటుంది. అందుకే ధైర్యం మరియు నిర్భయత ఉండాలి. ఇదేమిటి ఇలా జరుగుతుంది అని భయంలోకి రాకండి. ఎవరైనా మరణిస్తున్నారు అంటే మరణిస్తుంది వారు, కానీ భయం కలుగుతుంది మీకు. నిర్భయులుగా ఉండాలి. సరే, వారికి శాంతి యొక్క సహయోగాన్ని ఇవ్వండి. ఆ ఆత్మకు దయాహృదయం భావనతో సహయోగాన్ని ఇవ్వండి. భయంలోకి రాకండి. భయం అనేది అన్నిటికన్నా అతిపెద్ద భూతం. ఇతర భూతాలు తొలగిపోగలవు, కానీ భయం యొక్క భూతం చాలా కష్టం మీద తొలగుతుంది. అది ఏ విషయం యొక్క భయమైనా కావచ్చు. కేవలం మరణించే వారి గురించిన భయమే కాదు, అనేక విషయాల గురించి భయం ఉంటుంది. అనేక రకాల భయాలు ఉంటాయి. తమలోని బలహీనత కారణంగా కూడా భయం కలుగుతుంది. వీటన్నిటిలో నిర్భయులుగా అయ్యేందుకు ఏదైతే సహజమైన సాధనం ఉందో అదేమిటంటే సదా స్వచ్ఛమైన మనసు, సత్యమైన మనసు. అప్పుడిక భయం ఎప్పుడు రాదు. తప్పకుండా మనసులో ఏదైనా విషయం ఇమిడి ఉంటుంది. దానివల్లనే భయం కలుగుతుంది. స్వచ్ఛమైన మనసు, సత్యమైన మనసు ఉన్నట్లయితే సాహిబ్ సంతుష్టులవుతారు మరియు సర్వులు కూడా సంతుష్టులవుతారు. అచ్చా, కొత్తగా వచ్చే పిల్లలకు కొత్త జీవితంలో పరమాత్మ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు అభినందనలు. అచ్చా, విదేశాల నుండి కూడా చాలామంది వచ్చారు. విదేశీ గ్రూప్ వారు చేతులెత్తండి. బాబా ముందు సుమారుగా 700 మంది ఉన్నారు. మంచిది, వచ్చారు. స్వాగతం. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వారి సేవాటాన్. మహారాష్ట్ర వారు చేతులెత్తండి. 4000 మంది వచ్చారు. 4000 మందికి 4 పదమాల సార్లు అభినందనలు. బాగా చేశారు. ప్రతి గ్రూప్కు వారి వారి సేవ యొక్క శోభ ఉంటుంది. ఎందుకంటే సేవ కంటే ముందు పరివారం ఎదురుగా సమీపంగా వచ్చే బంగారు అవకాశం లభిస్తుంది కదా. లేదంటే మహారాష్ట్ర వారా లేక ఆంధ్ర వారా అని ఎవరు అడుగుతారు? కానీ విశేష సేవను చేసే అవకాశంను తీసుకోవటం ద్వారా పరివారానికి ముందుకు దాదీలకు దాదాలు ఎదురుగా వస్తారు. మరియు సంతోషం కూడా ఉంటుంది. ఎందుకని సంతోషం ఉంటుంది? కారణం ఏమిటి? చూడండి, సెంటర్లో ఎంతోమందికి సేవ చేస్తారు. సరే, ఎక్కువలో ఎక్కువ 50 నుండి 100 మంది వరకు. కానీ ఇక్కడ సేవ చేసినప్పుడు వేలాది మందికి సేవ చేస్తారు. మరియు వేలాది మందికి సేవ చేసినందుకు రిటర్న్లో అందరి నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి కదా. చాలా మంచి సేవ చేశారు. ఈ ఆశీర్వాదాలు వెలువడతాయి. ఆ ఆశీర్వాదాలు ఒకటేమో వర్తమాన సమయంలో సంతోషాన్ని ఇస్తాయి, మరొకటి జమ కూడా అవుతుంది. డబల్ లాభం. అందుకే ఎవరైతే సేవ చేశారో ఆ సేవకు ప్రతిఫలంగా సంతోషం కూడా లభించింది మరియు జమా ఖాతా కూడా జమ అయింది. డబల్ లాభం కలిగింది కదా. ఇప్పుడు మెజారిటీ అన్ని జోన్లు వారు చాలా మంచిగా నేర్చుకున్నారు. అభ్యాసం అయిపోయింది. బాగా చేశారు. అభినందనలు. 100 మంది కుమారీల సమర్పణ జరిగింది. అచ్చా, ఆ 100 మంది కుమారీలు నిలబడండి. అందరూ చూడండి. ఎక్కడైతే టీవీ ఉందో అక్కడ చూపించండి. మంచిది. మామూలుగా అయితే సమర్పితమయ్యే ఉన్నారు, కానీ సమర్పణ అనే పక్కా స్టాంప్ పడాలి. ఈ ఆల్మైటీ గవర్నమెంట్ యొక్క స్టాంప్
చెరిగిపోదు. పక్కానే కదా? పక్కా పక్కా చాలా 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 పక్కా అని ఎవరైతే భావిస్తున్నారో వారు ఇలా చేతులు పండి. చాలా పక్కానా? ఇది మహారాష్ట్ర కావున ఏదైనా మహానతను చూపిస్తారు కదా. చాలా మంచిది. బాప్దాదా వైపు నుండి చాలా చాలా కోటాను కోట్ల సార్లు శుభాకాంక్షలు, అభినందనలు. అచ్చా, ఇప్పుడు ఒక్క క్షణంలో ఫరిస్తాగా అయ్యి విశేషంగా ఎక్కడైతే భూకంపం జరిగిందో అక్కడ నలువైపులా ఫరిస్తాగా అయ్యి ఎగిరే కళ ద్వారా అక్కడ శాంతి, శక్తి మరియు సంతుష్టత యొక్క సకాష్ను వ్యాపింపచేసి రండి. ఒక్క క్షణంలో చుట్టూ తిరిగి రండి. అందరూ తిరిగి రండి. అచ్చా, నలువైపులా ఉన్న దేశ విదేశాలలో ఫరిస్తా రూపంలో విరాజమానమై ఉన్న స్వ అధికారి పిల్లలకు సదా లవ్ మరియు లాతో మీ సహయోగులను, సూక్ష్మ లేక స్థూల సహయోగి సహచరులను నడిపించే వారికి, సదా బాప్దాదా ద్వారా ప్రాప్తించిన ఆత్మీక సాధనాలను ఎవరు రెడీగా చేసుకునే వారికి, ఆత్మనైన నేను రాజును అని భావిస్తూ రాజ్యాధికారం అనుభవం చేసుకునే వారికి, సదా ఎగిరే కళ ద్వారా ఫరిస్తా రూపంతో నలువైపులా సకాష్ను ఇచ్చే శక్తి స్వరూప ఆత్మలకు, సదా స్వచ్ఛమైన మనసు మరియు సత్యమైన మనసు ద్వారా నిర్భయంగా అయ్యి నిరాకారి స్థితిని అనుభవం చేసుకునే విశ్వ కళ్యాణి, విశ్వ పరివర్తక్ ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. పిల్లలందరి తరపున బాప్దాదాకు ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. దాదీలతో మీ అందరికీ సంతోషం కలుగుతుంది కదా. మన నిమిత్త దాదీలు, దాదాలు ఎదురుగా వచ్చారు కావున సంతోషం ఉంది కదా. లేక మీరు కూడా రావాలనుకుంటున్నారా? ఎదురుగా ఉండటం ఇంకా మంచిది. ఎదురుగా ఉన్న వారిని ఎక్కువ చూస్తారు. ఇక్కడైతే ఇలా చేయాల్సి ఉంటుంది మరియు ఎదురుగా ఉన్న వారినైతే పదే పదే చూస్తున్నారు. అచ్చా, జగదీష్ బాయిజీతో బాబా మాట్లాడుతున్నారు. అంతా బాగానే ఉందా? అన్నిటికంటే మంచి విషయం ఏమిటంటే స్వయాన్ని శరీర సహితంగా తండ్రికి అర్పించేశారు. ఆ మాటకొస్తే తండ్రికి తమదంతా ఇచ్చేశారు కదా, లేక ఇవ్వాలా? నిమిత్త ఆత్మలైన మీరందరూ ఇచ్చేశారు. అందుకే మిమ్మల్ని సాకార రూపంలో ఫాలో చేస్తున్నారు. సాకార రూపంలో మహారథులను చూసి అందరికీ శక్తి లభిస్తుంది. అంతే కదా. నడిపిస్తున్న వారు చాలా చతురుడు అని దాదీ జానకి అన్నారు. వారు చతురుడు కాకపోతే ఇంత వృద్ధి ఎలా జరుగుతుంది అని బాబా అంటున్నారు. నడిపిస్తున్న వారు తండ్రి కంటే కూడా ఎక్కువ చతురులు. అచ్చా, అందరూ సదా నా బాబా అన్న ఒక మాటను హృదయపూర్వకంగా పాడుతూ ఉంటారు. ఈ పాటను పాడటం అందరికీ వస్తుంది కదా. నా బాబా, ఈ పాటను పాడటం వస్తుందా? సహజమే కదా. నా అని అన్నారు మరియు తమ వారిగా చేసుకున్నారు. పిల్లలు తండ్రి కంటే కూడా తెలివైన వారు అని బాబా అంటున్నారు. ఎందుకని? భగవంతుణ్ణి బంధించేశారు. జానకి దాదీతో బంధించేశారు కదా అని బాబా అంటున్నారు. మరి బంధించిన వారు శక్తిశాలి అయినట్లా లేక బంధించబడిన వారా? ఎవరు శక్తిశాలి అయినట్లు? బంధించబడినవారు. ఈ విధంగా బంధించినట్లయితే బంధించబడతాను అని కేవలం విధిని వినిపించారు. అచ్చా, ఓం శాంతి. వరదానము: స్వయాన్ని నిమిత్తంగా భావిస్తూ వ్యర్థ సంకల్పాలు లేక వ్యర్థమైన వృత్తి నుండి ముక్తులుగా ఉండే విశ్వ కళ్యాణకారి భవ. నేను విశ్వ కళ్యాణ కార్యార్థం నిమిత్తమై ఉన్నాను. ఈ బాధ్యత యొక్క స్మృతిలో ఉన్నట్లయితే ఎప్పుడూ ఎవరి పట్ల లేక స్వయం పట్ల వ్యర్థ సంకల్పాలు
లేక వ్యర్థమైన వృత్తి ఏర్పడదు. బాధ్యతాయుతమైన ఆత్మలు ఒక్క అకల్యాణకారి సంకల్పాన్ని కూడా చేయలేరు. ఒక్క క్షణం కూడా వ్యర్థ వృత్తిని తయారు చేసుకోరు. ఎందుకంటే వారి వృత్తి ద్వారా వాయుమండలం పరివర్తన అవుతుంది. అందుకే సర్వుల పట్ల వారికి శుభభావన, శుభకామన స్వతహాగా ఉంటుంది. స్లోగన్ అజ్ఞానం యొక్క శక్తి క్రోధం మరియు జ్ఞానం యొక్క శక్తి శాంతి. అచ్చా, ఓం శాంతి.